హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈ వీడియో ఏంటంటే కొంచెం స్పెషల్ అండ్ కొంచెం డివోషనల్ వైపుతో ఉండబోతుంది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం వీడియో అనమాట. రీసెంట్గా శివరాత్రి ఆ టైంలో మేమైతే మా నేటివ్కి ట్రావెల్ చేసాము. అప్పటి వీడియో ఇది. శివరాత్రికి మా నేటివ్లో ఏంటంటే ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం అనేది జరిపిస్తారు. చాలా ఘనంగా జరిపిస్తారు. సో అప్పటి వీడియో అనమాట. ఫుటేజ్ ఎక్కువ ఉండడంతో మేము వీడియో షూట్ చేసి ఎడిట్ చేయడానికి అసలు టైం దొరకలేదు. సో ఇక్కడైతే ఆ స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా, వాటన్నిటికీ అభిషేకం చేయిస్తున్నారు వచ్చిన అందరి చేత. ఇలా అభిషేకం అంతా కంప్లీట్ అయిపోయినాక స్వామివారిని మంచిగా అలంకరించి ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి పొద్దున పూట అనమాట. సాయంత్రం మనకి కళ్యాణం అయితే ఉంటుంది. సేమ్ మనకి హిందూ సాంప్రదాయంలో పెళ్ళి ఎలా జరుగుతుందో సేమ్ అలానే చేస్తారు. తెరచాప కట్టడం, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ ఇవన్నీ సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఇక్కడ నిజంగా స్వామివారు చూడండి ఎంత అందంగా ఉన్నారో. నిజంగా మన లైఫ్లో కొన్ని మూమెంట్స్ ఇలాంటివి ఉండాలి. ఎందుకంటే రోజు ఆ బిజీ షెడ్యూల్స్లో అసలు మనకి టైం ఎటుపోతుంది ఏంటి అనేది ఏమీ తెలీదు. బట్ ఇలా విలేజెస్లో ఇలా ఫెస్టివల్స్ జరుపుకుంటే ఏంటంటే అట్లీస్ట్ ఆ ఎన్విరాన్మెంట్కి అక్కడున్న పీపుల్ వల్ల కూడా మనకి మైండ్ అనేది కొంచెం రిలాక్స్ అవుతుంది. కొంచెం ఈ బిజీ షెడ్యూల్స్ నుంచి బ్రేక్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడైతే బాసికాలు కడుతున్నారు. సో మొత్తం అలంకారం అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా లాస్ట్లో కొబ్బరికాయ కొట్టేసి అందరూ దండం పెట్టుకున్నాము. ఇంక ఇది కళ్యాణం టైంలో అనమాట. కళ్యాణం స్టార్ట్ చేసే ముందు పానకాలు అవి తెస్తారు కదా, అప్పటి వీడియో ఇది. ఇది తలంబ్రాలు కలిపేటప్పుడు సో అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయి చేశారంటే నిజంగా మన ఇంట్లో పెళ్ళి ఎలా చేస్తారో అలానే చేశారు. ఇంత మంచి దాంట్లో మేము కూడా ఒక పార్ట్ అవ్వడం నిజంగా చాలా బ్లెస్డ్ అనిపించింది అండ్ చాలా బాగా అనిపించింది. సో ఇక్కడి నుంచి అయితే మన కళ్యాణం అనేది స్టార్ట్ అయిపోయింది. ఐ థింక్ అరౌండ్ ఒక 6 to 7 pairs కూర్చున్నారు. మేము అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కూర్చోవాలి అని, కానీ మాకు అసలు కుదరలేదు. బట్ అట్ లాస్ట్ ఈసారి కుదిరింది. నిజంగా వీఆర్ వెరీ బ్లెస్డ్. ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే డిఫరెన్స్ ఏమీ లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఇది మా పని కాదు అని చూసుకోకుండా చక్కగా ఈ ఫంక్షన్ని లైక్ ఈ కార్యక్రమాన్ని ఎలా సక్సెస్ చేయాలి, ఎటువంటి లోటు రాకూడదు అన్నట్టు అందరూ మనదే మా పని ఇది అని చేశారు. నిజంగా అదే డిఫరెన్స్ ఏమో అనిపించింది. మనం సిటీస్లో జరుపుకునే ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ విలేజ్లో జరుపుకునే ఫెస్టివల్స్కి అదే డిఫరెన్స్ ఏమో అని అనిపించింది. బట్ ఎనీవే అసలు ఆ కళ్యాణం మటుకు చాలా బాగా జరిగింది. మాకైతే ఇది లైఫ్ టైం మెమరీ అనమాట. సో ఇక్కడైతే మేము నవగ్రహ పూజ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడైతే స్వామివారికి కళ్యాణ కంకణం కడుతున్నారు.
ఇంకా మెయిన్ మూమెంట్ కళ్యాణంలో మాంగళ్య ధారణ అయితే వచ్చేసింది. సో ఇక్కడైతే మనకి మాంగళ్య ధారణ చేస్తున్నారు అమ్మవారికి. సో ఇక్కడ మనకి తలంబ్రాలు అన్నమాట. స్వామివారికి అమ్మవారికి తలంబ్రాలు పోస్తున్నారు. ఇక్కడతో స్వామివారి కళ్యాణం అయితే పూర్తయిపోయింది. ఈ కళ్యాణంని చేసినా లేదంటే ఎవరన్నా చూసినా కూడా వాళ్ళ లైఫ్లో చాలా చాలా మంచి జరుగుతుందంట. మాతో పాటు మీకు కూడా ఆ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ముంచుకుని ఈ రోజు ఊరేగింపుగా మీ ముందుకు వస్తున్నారు. కావున భక్తుల మంది కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా వచ్చిన ప్రార్థిస్తాం. ఇది నెక్స్ట్ డే అనమాట. స్వామివారిని ఊరంతా ఊరేగించి మళ్ళీ గుడిలో ప్రతిష్ఠించేస్తారు. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ కనుక మీకు ఈ వీడియో ఎక్కడైనా నచ్చింది అనుకుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.